వాక్యమును ధ్యానం చేస్తూ ప్రార్థనలో బలపడడానికి సంఘము సహవాసం కలిగి స్థిరముగా నిలిచి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ప్రతి సంవత్సరము ఈస్టర్ వస్తుంది. దానికి ముందు 40 దినాలు వస్తూ ఉంటాయి, అవి వెళ్తూ ఉంటాయి. కానీ అవి మన జీవితంలో ఎలాంటి అనుభవాన్ని మనకు మిగిల్చాయి అనేది మనము తలంచాలి. ఇప్పటికి ఎన్నో ఈ లెంత్ డేస్ ముగించబడ్డాయి మన జీవితంలో. మనకి ఎంత వయసు ఉందో అన్ని సంవత్సరాలు ముగించబడ్డాయి. కానీ ఇందులో ఏదైనా ప్రత్యేకమైనదిగా ఉండింది అని అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫలాని సంవత్సరము ఈ 40 డేస్లో నేను ఈ ప్రత్యేకతని సంపాదించుకున్నాను, లేదా నేను ప్రత్యేకంగా దేవుడి నుండి పొందుకున్నటువంటిది ఈ మేలు లేదా ఈ శ్రమలలో నిలిచి ఉండడము అనేది అర్థమైంది కదా. ఇంకా రాబోయే ఈ 40 డేస్ మొదలు పెడుతున్న ఈ ప్రయాణము ఇది ముగించబడే సమయానికి మనకు ఒక గొప్ప అనుభవంగా అది మారిపోవాలి. మన పరిస్థితులు, మన కుటుంబము, మన విశ్వాసంలో ఒక స్థిరమైనటువంటి పునాదిని మనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, ఇప్పుడు మనకున్నటువంటి కాలము అలాంటిది. మనకున్న దేశంలో పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా లేవు. అది అనుకూలంగా ఉన్నా లేకపోయినా మన పిలుపులో ఉన్న ఉద్దేశము మార్పు లేనిది, అది స్థిరమైనది, అది శ్రేష్టమైనది. కనుక ఆ పిలుపును కలిగి మనం సాగిపోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కాలాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలి. పౌలు భాషలో ఎఫెస్ పత్రికలో ఆ మాట ఉంది, సమయంలో కోరియక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. సమయము కోనివ్వకుండా దాన్ని సద్వినియోగం చేసుకునే వారు జ్ఞానం కలిగిన వారని వాక్యము మనకు సెలవిస్తుంది. అందుకే ఈరోజు మనం చదువుకున్న పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం వరకు సువార్తని మనం చదువుకున్నాం. సమయము చాలా విలువైంది, మన పిలుపు ప్రత్యేకమైనది, అది ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నది. కాబట్టి ఈ వాక్య భాగంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మరి తనను వెంబడిస్తున్న శిష్యులతోనూ తన చుట్టూ ఉన్నటువంటి జన సమూహముతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల్లో నుంచి కొన్నిటిని ఈ సమయంలో నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. 31వ వచనం, మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతాను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని వారికి బోధింప ఆరంభించెను. అది ఆరంభము. ఆయన బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు. మనుష్య కుమారుడు అంటే ఈ వచనంలో తన శిలువ మరణమును గురించి ప్రభు బోధిస్తున్నాడు. నేను ఈ భూమి మీదకి ఏ పని కొరకైతే వచ్చానో, తండ్రి ఏ ఉద్దేశముతో నన్ను ఇక్కడికి పంపించాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడే సమయము ఆసన్నమైంది. ఈ శిలువ మరణము పొందడానికి ముందు నన్ను ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు నన్ను అనేకమైన హింసలు
నన్ను పెడతారు, నేను హింసలు పొందుతాను, హింసలు పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రెండవది, నేను ఉపేక్షింపబడతాను. ఉపేక్షింపబడుట అనేది మనం చూస్తాం కదా, ఆయన వస్త్రం తీయబడింది, ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది, ఆయన తలపై ముళ్ళ కిరీటము, ఆయనని 39 కొరడాలతో కొట్టడం, ఇవన్నీ కూడా ఆయన్ని అపహాస్యం చేశారు. ఆయన్ని పిడిగుద్దులతో ఆయనను రుద్ది ఆయన్ని అపహసించారు. శిలువ మీద ఆయనపై రాయబడినటువంటిది యూదులకు రాజు అని అపహసించారు. మరి అంత మాత్రమే కాదు, యూదుల రాజు, నీవు దేవుడు కదా, నీవు దిగిరా అని ఆయన అపహసించినటువంటి సందర్భం, ఈ ఒక్క మాటలు ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. గెత్సెమనే తోటలో నుంచి శిలువ మరణము, శిలువలో ఆయన మరణించే వరకు ఉపేక్షింపబడే అనే పదములు, ఇవన్నిటిని కూడా ఆయన ఆయన అందులో పొందుపరిచి ఆ మాట చెప్తున్నాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వీళ్ళు నన్ను హింసించి ఉపేక్షించి నేను చంపబడతాను. అయినా సరే ఆ వచనంలో మరొక మాట ఉంది, చంపబడటం మాత్రమే కాదు కానీ పెద్దలు నన్ను చంపొచ్చు, ప్రధాన యాజకులు నన్ను ఉపేక్షించవచ్చు, శాస్త్రులు నన్ను హింసింపబెట్టచ్చు, కానీ నేను 3వ దినాన లేస్తాను, నేను 3వ దినమున తిరిగి లేస్తాను. ఒకవైపు లోకము నన్ను శిలువ మరణానికి అప్పగించిన, అది వారు ప్రవచనాలు నెరవేర్పును వారు జరిగిస్తున్నారు, కానీ నా అంతటా నేనే ఈ ప్రాణం పెడుతున్నాను, తిరిగి దాన్ని నేను తీసుకుంటున్నాను, 3వ దినమున నేను తిరిగి లేస్తాను. ఈ మాటలు ప్రభు అక్కడ బహిరంగముగా ఆయన చెప్తున్నాడు. ఏ సందర్భంలో ఈ మాటలు చెప్తున్నాడు అంటే పైన మనం కాస్త గమనించాలి. 27వ వచనం నుండి 30వ వచనం వరకు రాయబడిన ఆ 4 వచనాల్లో ఇలా రాయబడింది, యేసు ప్రభు వారు ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పాడు. ఆయన నేను శిలువ మరణము పొంది 3వ దినమున తిరిగి లేస్తాను అనే మాటలు మనుష్య కుమారుడు అని చెప్తున్నాడు. తనని గురించి తాను పరిచయం చేసుకుంటున్నాడు అన్నమాట. నేను మానవ శరీరాన్ని ధరించి మనుష్య కుమారుడుగా, మానవుడు ఎన్ని శోధనలు బలహీనతలు అవన్నీ ఉంటాయో వాటన్నిటినీ నేను భరించి పరిశుద్ధుడుగా ఆ శిలువ మరణము పొందే ఆ క్రమాన్ని వివరించే సందర్భం ఏంటంటే, పైన 4 వచనాల్లో ఒక సందర్భం జరుగుతుంది, ఒక సంఘటన జరుగుతుంది. ఏంటి అది అంటే, యేసు ప్రభువు మరియు ఆయన శిష్యులు ఫిలిప్పుదైన కైసరయ అనే ప్రాంతానికి వచ్చారు. ఫిలిప్పుదైన కైసరయ అనే ప్రాంతం, ఈ ప్రాంతము పర్వతాలతో కొండలతో ఉన్నటువంటిది. ఈ కొండలతో పర్వతాలతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా విగ్రహారాధన చేసే ప్రజలు ఉండేటువంటి ప్రాంతం అది. కొండల్లో గుడి కట్టుకొని, చెట్ల కింద గుడి కట్టుకొని ఆరాధించేటువంటి ఆరాధన స్థలం అది. బహువిధమైన ఆరాధన కలిగిన స్థలం అది. ఆ స్థలంలో యేసు ప్రభు వారు శిష్యుల్ని యొక్క మాట అడుగుతున్నాడు. శిష్యులని ఏమని, నేను ఎవరినని జనులు చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, మరి నేను ఎవరు దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అప్పుడు అక్కడ శిష్యులు చెప్తున్నారు, అయ్యా నీవు కొందరు బాప్తిసం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారు. ఇది ప్రజల యొక్క అభిప్రాయం. అయ్యా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కొందరు యోహాను అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు, కొందరు ఏలియా అని అనుకుంటున్నారు. ఇది ప్రజలు నిన్ను గురించి అనుకుంటున్నటువంటి మాటలు. ఓకే సరే, ఇప్పుడు ప్రభు మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ ఒక ప్రశ్న. ఇది ప్రజల యొక్క అభిప్రాయం కదా, మరి మీరేమనుకుంటున్నారు? మీరంటే ఇక్కడ 12 మంది, ఆ 12 మంది శిష్యుల్ని అడుగుతున్నాడు. సరే, ప్రజల అభిప్రాయం అలా ఉంది కదా, మరి మీరేమనుకుంటున్నారు నా గురించి అని అంటున్నారు. అప్పుడు పేతురు జవాబు ఇచ్చాడు. పేతురు ఏమని 29వ వచనంలో ఇలాంటి,
అందుకు ఆయన మీరైతే నేను ఎవరిని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. క్రీస్తు అంటే అర్థము అభిషేక్తుడు. నీవు అభిషేకించబడిన క్రీస్తువు, ఈ సర్వలోకం కొరకు అభిషేకించబడిన వాడు. ఇది సందర్భం అన్నమాట. అప్పుడు యేసయ్య ఈ మాట చెప్తున్నాడు 31వ వచనంలో, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని వారికి బోధింప ఆరంభించెను. క్రీస్తు అనే పదము చాలా ఉన్నతమైనది. అది అభిషేకించబడిన వ్యక్తిని సూచించే పదము. కానీ ఆ పదాన్ని బట్టి లేదా పేతురు లేదా ప్రజలు అనుకున్నటువంటి ఆ బిరుదులను, ఆ మాటలను బట్టి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేయకపోగా తన యొక్క శ్రమని ముందు పెడుతున్నాడు, తన యొక్క బాధలని ముందు పెడుతున్నాడు, ఆయన శిలువ మరణాన్ని ముందుకు తీసుకొచ్చాడు. వాటితో ఆయన సంతోషించడానికి ఆనందించడానికి ఇష్టపడలేదు. అక్కడ వాటిని బట్టి నేను ఎవరు అని అడగగానే నీ మంచిడు అంటే మనం ఏమంటాం? మనం పొంగిపోతాం, మనము కాలర్ ఎగరేస్తాం కదా. కానీ దానికి ఆయన విరుద్ధమైనది చేస్తున్నాడు. ప్రజల ఉద్దేశం అలా ఉండినా, మీ ఉద్దేశం ఇలా ఉండినా, నేను వచ్చిన సంగతి నేను మర్చిపోవడం లేదు. నా స్థితి నాకు తెలుసు, తండ్రి నాకు అప్పగించిన పని నాకు తెలుసు. అది నేను శిలువ మరణము పొందాలి, తిరిగి 3వ దినమున నేను లేపబడాలి. ఈ వచనము ఇది మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది? క్రైస్తవ సంఘాలకి అది నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా, నేను ఒక సేవకుడిగా, మన పిలుపులో శ్రమలున్నాయి, మన పిలుపులో హింస ఉంది, మన పిలుపులో మనల్ని మనము ఉపేక్షించుకునేటువంటి పరిస్థితి కూడా ఇందులో దాచబడింది. అనేక హింసలు పొంది యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఇలా చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే మన పిలుపులోనే హింస అనేది దాగి ఉంది, మన పిలుపులోనే శ్రమలు దాగి ఉన్నాయి, మన పిలుపులోనే ఉపేక్షింపబడుట అనేది దాగి ఉంది, మన పిలుపులోనే మనం చనిపోయినా తిరిగి లేపబడతాము అనే సత్యమును యేసు ప్రభువారు ఈ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మన పిలుపు ఎంత శ్రేష్టమైనదో ఇప్పుడు మనకు అర్థమైంది. ఈ పిలుపులో ఒక ఉద్దేశము, దాని వెనకాల శుభప్రదమైన నిరీక్షణతో కూడిన పునరుద్ధానము మనకుంది. అందుకే క్రైస్తవ సంఘము ఈ కాలంలో జీవించే, ఈ కాలంలో మనం ఎంత కాలం జీవిస్తామో మనకు తెలియదు, కానీ ఈ కాలంలో మనం జీవించే క్రమంలో నీవు నీ విశ్వాసమును బట్టి ఎప్పుడు హింసలు, ఎప్పుడు ఈ నింద, ఎప్పుడు ఈ అవమానము అంటే 34వ వచనంలో ఉంది, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే నీ సిలువని నీవు ఎత్తుకొని, నీ సిలువ, ఎవరి సిలువ వారే ఎత్తుకోవాలి. నా పాపమునకు నా సిలువ నేనే ఎత్తుకొని మోయాలి. నా కుటుంబంలో ఉన్న ఎంతమంది ఉంటారో ఎవరి సిలువ వారే ఎత్తుకొని మోయాలి. ఒకరి సిలువ మరొకరు మోయడానికి లేదు. అది మోసింది ఎవరు? యేసయ్య. ఆయన మోసాడు కాబట్టి ఇప్పుడు ఎవరి సిలువని వారే మోయాలి. ఆయన మోయక మునుపు ఎవరి పాపము నిమిత్తము వారు వెల చెల్లించేవారు. కానీ సర్వమానవాళి పాపము నిమిత్తము ఇప్పుడు మనందరి పక్షమున ప్రభువే సిలువను మోసి మనకు విడుదలిచ్చాడు. కాబట్టి ఆ సిలువను వెంబడించే మనము మన సిలువను మనమే మోయాలి. ఎందుకు మోయాలి సిలువను అంటే, నీ రక్షణకి గుర్తు అది, నీ పిలుపుకి అది నిదర్శనము. నీవు ఎందుకొరకు పిలువబడ్డావో, నేను ఎందుకొరకు పిలువబడ్డానో అది మన పిలుపుకి నిదర్శనము. ఆ సిలువ
మన మన ఉద్దేశానికి నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను అని చెప్పడానికి అది ఒక బలమైనటువంటి నిదర్శనము. ఆ సిలువ నాకు పునరుద్ధానము ఉంది అని చెప్పడానికి గుర్తు ఏంటంటే మన సిలువని మనం మోయించాం. అందుకే అక్కడ యేసు ప్రభువారు అక్కడ చెప్తున్నాడు, నీ సిలువను నీవు మోయాలి. అది బహిరంగంగా చెప్పబడినటువంటి మాట. ఈ సిలువను మోసేటప్పుడు శ్రమలు వస్తాయి. ఆయన శ్రమలు లేవని చెప్పలేదు. క్రైస్తవ జీవితము సుఖమైనది కాదు. క్రైస్తవ జీవితము అది నెమ్మదితో సుఖంగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలువలేదు. శ్రమలలో అది ప్రయాణం చేస్తుంది. శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది. శ్రమలతోనే అది బ్రతుకుతుంది క్రైస్తవ జీవితం. అందుకే ఈ మాట మనకి ఇష్టమైనప్పుడే మనము ఆ సిలువని ఎత్తుకోవడానికి మనం ఇష్టపడతాం. అంతే కదా. అందుకే ఆ మాట చెప్పిన తర్వాత 35వ వచనంలో మాట చెప్పాడు యేసయ్య, ఎవరైనా నన్ను వెంబడించే గోరిని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని వెంబడించాలి. ఆ మాట చెప్పి ఊరుకోవచ్చు. ఆయన దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సిలువని ఎత్తుకొని నిన్ను ఉపేక్షించుకొని యేసుని వెంబడించేటప్పుడు చాలా ఎదురవుతాయి. మనకి చాలా కష్టం ఎదురవుతుంది. చాలా వ్యతిరేకత మనకు వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? మొట్టమొదట మన ప్రాణం నుండి వస్తుంది. ఈ శరీరం నుండి వస్తుంది. ఈ ప్రాణం నుండి ఆ వ్యతిరేకత వస్తుంది. మనం సిలువ మోయాలి అంటే, మనం సిలువను మోస్తున్నామంటే ఈ శరీరం ఒప్పుకోదు, ఈ ప్రాణం ఒప్పుకోదు. ఎందుకు? ఇది లోక సంబంధమైనది కాబట్టి, ఇది లోకముతో ముడివేయబడింది కాబట్టి. ప్రాణము ఈ లోకముతో ముడివేయబడినప్పుడు సిలువను ఎత్తుకోవడానికి మనకు కష్టమవుతుంది. అందుకే నీవు సిలువను ఎత్తుకొని వెంబడించేటప్పుడు నీ ప్రాణమును నీవు రక్షించుకుని కోరుకుంటే నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క చిత్తమును చేయడానికి మనము కోరుకున్నప్పుడు లోక సంబంధమైనటువంటి అన్ని కూడా మనకు అడ్డుగా కనబడతాయి, అడ్డుగా వస్తాయి. అడ్డుగా మనకు మన ఆలోచనలు కావచ్చు, మన తలంపులు కావచ్చు, మన కోరికలు కావచ్చు, ఏదైనా సరే దేవుని యొక్క చిత్తమును చేయడానికి నీవు కూరుకున్నప్పుడు అన్ని కూడా మన ముందు కనబడుతుంటాయి. ఇప్పుడు పేతురు అదే చేశాడు. అక్కడ పేతురు పైన మనం చూస్తే, ప్రభు ఎప్పుడైతే నేను శ్రమపడి 3వ దినాన నేను చనిపోయి తిరిగి లేస్తానన్నాడో, పేతురు ఏమంటున్నాడు? ఆయన చేయబట్టుకొని ఆయన గతించాడు. ప్రభు అది నీకు దూరమగు గాక అంటే పేతురు స్వతహాగా చెప్పాడు. ఆ మాటని చెప్పలే. యేసు ప్రభు సిలువలో చనిపోవటం అనేది ఎవరికి నష్టం? గట్టిగా చెప్పు. సాతానికి నష్టం, అపవాదికి నష్టం. అది ఎందుకు అపవాదికి నష్టము? లేఖనం యొక్క నెరవేర్పు జరుగుతుంది. సాతాను యేసు ప్రభు సిలువలో చనిపోతే ఆయన తిరిగి 3వ దినమున లేస్తే సాతాను ఓడిపోతాడు. అందుకే అది పేతుర్ని వాడుకుంటుంది. పేతుర్ని ఎందుకు వాడుకుంటుంది? పేతురికి దుడుకు స్వభావం ఉంది కాబట్టి ఆ దుడుకు స్వభావాన్ని సాతాను తనకు అనుకూలంగా మార్చుకొని ప్రభు యొక్క చేయబట్టుకొని ఆయన గద్దించే స్థాయికి పేతుర్ని నడిపించిందన్నమాట. అతనికి తెలియకుండానే లోక సంబంధమైన ఆత్మ పేతుర్ని అది నడిపిస్తుంది. పేతురు కావాలని చేయలేదు, అతడు స్వతహాగా చేసింది కాదది. కానీ అతనిలో ఉన్నటువంటి దుడుకు స్వభావము అపవాది దాన్ని అనుకూలంగా మార్చుకొని ప్రభు యొక్క చేయి పట్టుకొని తన గురువు చేయబట్టుకుంటాడా? ఎవరైనా కదా పట్టుకోడు. కానీ ఆయన పట్టుకొని వెళ్ళగలిగాడు అంటే అది సాతాను యొక్క ప్రేరేపితము, అపవాది యొక్క ప్రోద్బలంతో పేతురు తనకు తెలియకుండానే ప్రభువుని ఆయన ఆపుతున్నాడు. తనకు తెలియకుండానే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయన నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అక్కడ పిలిచాడు వాళ్ళందరినీ. అక్కడ కింద మాట చెప్పాడు యేసయ్య పేతురుతో, పేతురు నీవు దేవుని సంగతిలో మర్చిపోయి మనుషుల గురించి ఆలోచన చేస్తున్నావు. నా వెంటకి పో అంటే ఎవరిని అన్నాడు ఆ మాట? అపవాదిని. ఆ అపవాది యొక్క స్వభావాన్ని ప్రభు గద్దిస్తూ ఉన్నాడు కదా. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనం అదే విధంగా ఆనాడు యేసయ్య చెప్పిన ఆ మాటను బట్టి పేతురుని ఎలాగా అపవాది వాడుకున్నాడో, ఈరోజు
మనల్ని కూడా అలాగే వాడుకుంటాడు అపవాది. మన శరీరానికి ఇష్టమైనవి, మన ప్రాణానికి ఇష్టమైనవి మనము యేసుని వెంబడించాలని మనం తీర్మానం చేసుకున్నప్పుడు కదా, నీవు ఉపవాసం ఉండాలి. మీరు అనుకుంటారు, ఎంతమంది అనుకుంటున్నా నాకు తెలియదు, ఈ 40 దినాల్లో నేను కొంతకాలం ఉపవాసం ఉండాలని మనం అనుకుంటాం కదా. నీ వాక్యం చదవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నడూ రాని స్నేహితుడు వస్తారు, అప్పుడే ఎప్పుడు రానడు వస్తారు, ఎన్నడూ మనం ఊహించాం. కానీ నీవు ప్రయాణం మొదలు పెట్టావు యేసుతో నేను గడపాలని, లేదా నీవు ఉపవాసం ఉండాలని ప్రయత్నం చేస్తావు. మామూలు దినాల్లో కూడా ఉంటారు కదా, మామూలు దినాల్లో మనం తెలియకుండానే సాయంత్రం దాకా పనులు చేస్తూ ఆకలి కాదు మనకి పనులు పడి, కానీ నీవు ఉపవాసంలో కూడా నీకు విపరీతమైన ఆకలి అవుతుంది, ఎక్కడ లేని ఆకలి అవుతుంది. నీకు ఇష్టమైనవి ఎప్పుడు మనకు ఉపవాసం ఉంటున్నప్పుడు మనకి ఇష్టమైనది కొన్నిసార్లు తినాలని అనిపించదు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏం చేస్తాము, మనకి ఇష్టమైనది తినాలని అనిపిస్తుంది. శోధన అన్నమాట. అంటే మన ప్రాణం ఏది ఇష్టమో దాన్నే తీసుకొస్తాడు మన ముందుకి అపవాదం. కొత్త తీసుకురాడు వాడు, మనకి ఏది ఇష్టమో దాన్ని బట్టే మనం శోధిస్తాడు. అపవాది శోధించడానికి సాధనాలు వారికి సొంతంగా ఏముండవు. మనకి ఏది ఇష్టమో దానితోనే మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. అదే మనం గమనించాలి ఇక్కడ. అదే ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభువారు, నీ ప్రాణమును నీవు రక్షించుకోవాలని అనుకుంటే దాన్ని నీవు పోగొట్టుకుంటావు. అంటే దేవుని చిత్తానికి అనుకూలంగా నీవు ప్రవర్తించడానికి లేదా దేవుని చిత్తమును చేయడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు వ్యతిరేకమైనవి మన ముందు వస్తుంటాయి. అక్కడ మనము సరి అయిన స్టాండ్ తీసుకోవాలి. అక్కడ మనము మన సిలువని మనం దించకూడదు. ఎత్తుకున్న సిలువని పక్కన పెట్టడానికి లేదు, తర్వాత చూద్దాంలే అని అనడానికి లేదు. ఆ తర్వాత దాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు ఆయన 36వ వచనంలో. సిలువని ఎత్తుకొని వెంబడించే క్రమంలో వచ్చే శోధనలు, బలహీనత గురించి అక్కడ చెప్తున్నాడు. ఒకటి సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటూ వారికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును కదా. అంటే నీవు అన్ని సంపాదించుకొని సిలువ లేకపోతే ఎలా? సిలువ అంటే ఏంటి? యేసయ్య నీ జీవితంలో లేకపోతే ఏమి లాభం నీ ప్రాణానికి? మన జీవితానికి సిలువ లేని జీవితానికి సిలువ లేని జీవితము నిస్సారమైనది. సిలువ లేని జీవితానికి మన బ్రతుకుకి అర్థం లేదు. అందుకే మనము కీర్తన పుస్తకంలో మంచి పాట ఉంటుంది. ఆ పాట తెలుసు కదా, సిలువే నా శరణాయనరా, సిలువే నా శరణాయనరా. ఆ పాట ఎవరు చెట్టి బాగుంటే రాజు రంగయ్య రాస్తారే. ఆయన మన క్రైస్తవుడు యేసు ప్రభుని నమ్ముకొని రాసిన ఆయన. వేరే కమ్యూనిటీ నుండి వచ్చి సిలువే నా శరణాయనరా, సిలువ లేని జీవితము వ్యర్థమైంది. నేను ఎన్నో తిరిగాను, నేను పలు మీద పదములు అనేసి నేను తిరిగి వచ్చాను. కానీ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సిలువ బలము నాకు తెలిసింది. ఆ సిలువ బలము నాకు తెలుసు కనుక ఆ సిలువను వదిలిపెట్టడానికి నేను ఇష్టపడ్డాను. శరణు యేసు శరణ యేసు అని ఆ పాట ఆయన పాడుతుంటాడు. ఆయన చివరి వచనంలో ఆ మాట చెప్తాను, నీవు తప్ప నాకు ఇంకొక శరణము లేదన్నమాట. అందుకే ఆ సిలువను ఎత్తుకున్నప్పుడు ఆ సిలువ బలము మనకు తెలిస్తే మనం ఆ సిలువని వదిలిపెట్టాం. ఇంకా కిందకి చెప్తున్నాడు ఆయన 38వ వచనంలో. దాన్ని కొనసాగిస్తున్నాడు యేసు ప్రభువారు. సిలువని ఎత్తుకుని వెంబడించే క్రమంలో నీవు దేన్ని ఉపేక్షించుకోవాలో, ఎలా వెంబడించాలో, వెంబడించడానికి తీర్మానం చేసినప్పుడు వచ్చే శోధనలు, బలహీనతలు, మనకున్న ఉపద్రవముల గురించి ఆయన చెప్తున్నాడు. వ్యభిచారమును పాపము చేయి ఈ తరము వారిలో నన్ను గూర్చియో నా మాటలు గూర్చియో సిగ్గుపడువాడు ఎవడు? అంటే లోకాన్ని మన ముందు పెట్టాడు. ఈ లోకం ముందు పాపముతో నిండిన ఈ లోకం ముందు, వ్యభిచారము అక్రమము చేసే ఈ లోకం ముందు నీ రక్షకుడైన యేసు మోసిన సిలువని నీవు మోయడానికి, లేదా సిలువను గురించి చెప్పడానికి, ఆ సిలువను గురించి నీవు సాక్ష్యం ఇవ్వడానికి నీవెందుకు సిగ్గుపడాలి అంటున్నాను. నీవు సిగ్గుపడడానికి ఆధారం లేదు అసలు. నీకు సిగ్గుపడడానికి నీకు ఏది కూడా లేదు. నీవు ధైర్యంగా ఆ సిలువను గురించి నీవు బోధించాలి. ఎందుకంటే ఇది పాపముతో నిండిన లోకము. ఈ పాపంతో నిండిన లోకములో నుండి సిలువ ద్వారా ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేసి సిలువ కొరకు జీవించడానికి,
ప్రభు తన భక్తుడైన పౌలుతో చెప్పిన మాట ఏంటంటే, సిలువను కూర్చిన వార్త నశించిన వారికి వెలితనము గాని రక్షింపబడుతున్న వారికి అది దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనంలో ఆ మాట చూస్తాము. సిలువను కూర్చిన వార్త పాపముతో నిండిన ఈ లోకానికి వెలితనముగా కనబడుతుంది. వెలితనముతో కూడిన ప్రజల మధ్యలో నీ రక్షకుడైన యేసుని గురించి, నా రక్షకుడైన యేసుని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి నేను ఎందుకు మనము సిగ్గుపడాలి? సిగ్గుపడడానికి ఆధారం లేదు మనకి. ఎంత మంచి మాటలు కదా. ఈ సిలువని ఎత్తుకునే క్రమంలో మనము అన్నిటినీ భరించి ముందుకెళ్ళాలి. అదే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట. ఆయన బహిరంగంగా అందరిని పిలిచి తన శిష్యులను చెప్తున్నాడు, శిష్యులారా, నన్ను వెంబడించడం అంటే అదేదో సుఖమైనది, ఈజీ మార్గం కాదది. అది శ్రమలతో కూడిన ప్రయాణం. నేను ఎలాగ మీరు ప్రయాణం చేశానో మీరు కూడా అలాగే ప్రయాణం చేయాలి. అయితే ఈ కాలంలో మనకి ఇవ్వబడినటువంటి మరొక మాట ఏంటంటే, ఈ సిలువ, ఆయన సిలువ మోసి శ్రమల గుండా ప్రయాణం చేశాడు కనుక సర్వ మానవాళికి రక్షణ సిద్ధపరచబడింది. ఆ రక్షణలో నీవు నేను చేర్చబడ్డాము. రక్షింపబడినటువంటి మనము ఈ సిలువను మోసే క్రమంలో వచ్చే శోధనలు, ఉపద్రవాలు, ఈ ఆటంకములను నీవు జయిస్తూ ముందుకెళ్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలకి ఆశీర్వాదం, దీవెన. వారు ప్రభు ఎదుకు రావడానికి నీ సిలువని నీ వెంగడి కూడా దింపకూడదు. నీ సిలువని వదిలిపెట్టలేదు, నీ సిలువని పక్కన పెట్టడానికి లేదు. అది మోస్తూనే వెళ్తుండాలి. అలా మోయడంలో దొరికే భాగ్యం ఏంటంటే, మన వాళ్ళని మనము రక్షించుకుంటాము. మన వాళ్ళ కొరకు మనం శ్రమ పడితే నీ శ్రమ నీ ఇంటి వాళ్ళకి రక్షణ, నీ శ్రమ నీ పొరుగు వారికి రక్షణ, నీ శ్రమ నీ వారికి ఆశీర్వాదము తీసుకుని వస్తుంది. నీవు సిలువను మోయటలో దాగిన ఆశీర్వాదం అది. అందుకే ఈ 40 దినాల కాలం ఈ సంఘానికి మా ప్రభు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, సాధ్యమైనంత వరకు నీవు ఉపవాసం ఉండగలిగి నీవు నీ వాళ్ళ రక్షణ కొరకు నీవు నీ శరీరాన్ని శ్రమ పెట్టు, నీవు ఉపవాసంతో గడుపు, నీ సమయాన్ని దేవుని కొరకు దేవునిలో గడిపి నీ వాళ్ళ రక్షణ కొరకు నీవు సిలువ మోసే ఒక విశ్వాసురాలుగా నీవు ఉండాలి. నీ కుటుంబాన్ని ప్రభు యొద్దకు నడిపించడానికి, మన వాళ్ళందరినీ అన్ని ఇరుకుల ఇబ్బందుల నుండి తప్పించబడడానికి మార్గం ఒకటే, యేసు ప్రభు పాదాల దగ్గర ఈ 40 దినాలు మరి అది నిలిచిపోవాలి మన విశ్వాస జీవితంలో. ఈ విశ్వాస జీవిత చరిత్రలో 2025 ఈ 40 దినాలు అది ఒక అద్భుతమైన అనుభవాన్ని ప్రభు యొద్ద గడిపిందిగా. వ్యక్తిగతంగా అయినా, కుటుంబంగా అయినా, సంఘంగా అయినా నీ ప్రభు యొద్ద నుండి సంపాదించుకుని ఏదైనా సరే నీ ప్రార్థనతో, విశ్వాసంతో, నీ విశ్వాస యాత్రలో నీవు సంపాదించుకున్న ఒక గొప్ప అనుభవంగా అది మారిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. తల్లు వచ్చి ప్రార్థించడము.